వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. విజయ్ గారితో సినిమా అంటున్నా కానీ అక్కడ కనిపిస్తున్నది బాలయ్య గారేనట. అయితే ఆ విషయం ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ తలపతి గారితో సినిమా అంటున్నా కానీ కనిపించేది మాత్రం బాలయ్య గారు అన్నట్టండి. ఆ వార్త ఏంటండి? తలపతి విజయ్ గారు టీబీకే అని పార్టీ పెట్టారు. తమిళ వెట్రి కళగం పార్టీ పేరు. సో ఆ పార్టీ స్థాపించారు. రేపు ఈ 2026లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మేబీ ప్రభావితం చూపిస్తారా, ప్రత్యామ్నాయంగా మారుతారా, ప్రతిపక్షంగా పరిమితం అవుతారా అనేది వెయిట్ అండ్ సీ. ఇకపోతే మొన్న ఆయన అక్కడ సుర్పూర్ ఇక్కడ సంథింగ్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక దగ్గర 20 మంది చనిపోవడం పెద్ద ఇష్యూ అయ్యింది. నెగిటివ్ కొంత వచ్చింది. బట్ మేబీ అదొక రకమైన క్రేజ్ అనుకోండి. సో ఆయన చివరిగా చేయబోయే సినిమా జననాయకన్ అని ఒక సినిమా చేయబోతున్నారు. అంటే జనాల నాయకుడు అని. ఇది కంప్లీట్గా పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ కాంట్రవర్సీలతో వస్తున్న సినిమా అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని ట్రయల్స్, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రోమోస్ అవి చూస్తే ఏదైతే తమిళ మీడియాలో వస్తున్న కథనాల్లో వాళ్ళు ఎక్కడెక్కడ గెటప్స్ అవి చూస్తే ఇది ఆల్మోస్ట్ ఆల్ మన బాలయ్య గారి భగవంత్ కేసరి బేటీ బచావో కాన్సెప్ట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయనకి కెరియర్కి, ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇట్లాంటి సినిమాలే అవసరం. ఆయన ఎంచుకున్నాడు కూడా. అంటే ఒక జననాయకన్ టైటిల్ పెట్టినా, అంటే జనాల నాయకుడు అని టైటిల్ పెట్టినా, మొన్న వచ్చింది ఏంటి గోడ్ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే తన కొడుకుని ఎవరిని వెతకడానికి కారులో వెళ్తుంటాడు. కారులో వెళ్తున్నప్పుడు కూడా కారు నెంబరు TN సంథింగ్ 09 ఏదో ఉంటూ CM 2026 అని ఉంటుంది ఆ నెంబరు. సో మెల్లగా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు ఆయన సినిమాల్లో కూడా. నెక్స్ట్ నేను 2026లో CM అని కార్ నెంబర్ అలా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే CM 2026 అని. సో అలాంటి వ్యక్తికి ఇట్లాంటి చూసింగ్ కథలే అవసరం. బట్ డైరెక్టర్ అన్నీ చూపించిన తర్వాత ప్రెస్ మీట్లో అడిగితే ఇది తెలుగు సినిమా బాలయ్య గారిది భగవంత్ కేసరి ఉంది కదా, అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసింది అని. అంటే బట్ అలాంటి జస్ట్ లీడ్ తీసుకున్నాం కానీ అది ఇది సెపరేట్ అన్నట్టుగానే చెప్పాడంటే. లీడ్ తీసుకోవడం ఏంటి? జనరల్గా ఎలా ఉంటుందంటే ఇన్స్పిరేషన్ వేరు, కాపీ వేరు. ఇన్స్పిరేషన్ అంటే ఒక పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ పరంగా చెప్తున్నా, ఒక పర్టికులర్ సాంగు ఆ రాగంలో ఉందనుకోండి, నెక్స్ట్ అదే రాగంలో ఇంకో రకమైన కొంచెం ప్యాటర్న్ మారుస్తూ, కొంచెం రిథం మారుస్తూ ఒక సాంగ్ చేస్తారు. అది ఇన్స్పిరేషన్. సేమ్ కొట్టేశాడు అనుకో, అదే ట్యూన్ ఇక్కడ కాపీ కొట్టాడు అనుకో, కట్ కాపీ పేస్ట్, అది కాపీ. బట్ ఇన్స్పిరేషన్కి దానికి చాలా తేడా ఉంది. కొన్నిసార్లు ఎక్కడో చిన్న ఒక స్ఫురణకు వస్తుంది, చిన్న థాట్ వస్తుంది, ఒక కథ లీడ్. ఆ లీడ్ని అలా డెవలప్ చేస్తారు, మంచి కథగా రూపాన్ని చెందుతుంది. ఇక్కడ భగవంత్ కేసరి ఏంటంటే అనిల్ రావుపూడి గారు నిజంగా బాలయ్యలో ఏ యాంగిల్ చూసారో నాకు తెలియదు, కానీ బాలయ్య గారి ఏజ్కి, బాలయ్య గారు ఉండే స్టేచర్కి, ఇప్పుడు ఒక ఆయన ప్రజాప్రతినిధి కూడా కదా, ఒక హాస్పిటల్కి చైర్మన్, ఒక ప్రజాప్రతినిధి, అటువంటి వ్యక్తికి కరెక్ట్గా సూట్ అయిన స్టోరీ బేటీ బచావో. మళ్ళీ ఎలాగా హీరోయిజం పాకెట్లో తగ్గకుండానే హీరో అనేవాడికి పెళ్లి కాలేదు. ఎందుకు పెళ్లి కాలేదు? ఇంత వయసు వచ్చినా 40 ఏళ్ళలో 50 ఏళ్ళు అయినా ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డని ఒక ఆఫీసర్ కోసం, వీడి కోసం ప్రాణాదులను ఆఫీసర్ బిడ్డని తన బిడ్డగా సాకి, దాన్ని ఒక అమ్మాయి ఇంటిలాగా భయంగా ఉండకూడదు, ఖచ్చితంగా ఒక వీరవనితగా తయారవ్వాలి, మిలిటరీలోకి వెళ్తే ఇది వస్తుంది అనే స్థాయిలో ఒక తీసుకొచ్చిన కాన్సెప్ట్. మధ్యలో ఉదయం ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఆఖరి స్కూల్ యానివర్సరీ అవుతుంటే బేటీ బచావోకి సంబంధించి ఒక స్పీచ్ ఇస్తాడు ఆయన. కరెక్ట్గా సూట్ అయింది. అందులో దానికి తగ్గట్టు కామెడీ కూడా భలేగా ఉంటుంది. ఇప్పుడు ఆ జైల్లో కామెడీ చూస్తే బాలయ్య గారి కెరియర్లో అదొక డిఫరెంట్ కామెడీ. నెక్స్ట్ అనిల్ రావుపూడిలో గొప్పతనం ఏంటంటే హీరో ఎలివేషన్ ఒక రేంజ్లో చూపిస్తాడు. చెప్పడం కూడా ఎలా చెప్పాడు ఆయన అంటే, మనం జననాయకన్ నుంచి ఇటు వెళ్ళిపోయామేమో, జననాయకన్లో కూడా ఇవే ఎలిమెంట్స్ వాడేసుకున్నారు. అంటే కొంచెం చాలా దగ్గర వార్తలు చాలా కంపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి గాడ్ ఫాదర్ కూడా చిరంజీవి గారి గాడ్ ఫాదర్, మోహన్ లాల్ గారు లూసిఫర్ సినిమాకి ఇన్స్పిరేషనే కొంచెం కలిసినా కూడా, బట్ చిరంజీవి గారి స్టైల్లో తీశారు. బట్ చెప్పారు లూసిఫర్ని ఇక్కడ రీమేక్గా చేస్తున్నా మోహన్ లాల్ గారు లూసిఫర్ సినిమా నేను. సో ఇక్కడ అలా చెప్పట్లే. వీళ్ళు తమిళ వాళ్ళు ఉన్న దారుణం ఏంటంటే కాపీ కొట్టినా కూడా మాదే పోటుగాలు అన్నట్టు ఫీల్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తమిళ వాళ్ళ మెంటాలిటీ గురించి. పూరి జగన్నాథ్ గారు ఇండస్ట్రీకి ఇచ్చిన ఫస్ట్ ఇండస్ట్రీ రికార్డ్
సూపర్ హిట్ మహేష్ బాబుది పోకిరి, అవునా? దానికి పొక్కిరి అని రీమేక్ చేశారు తమిళ్లో విజయ్తో. అయిందా? ఎవరు? ప్రభుదేవ. చేసి మళ్ళీ దాన్ని బాలీవుడ్లో చేసి దాన్ని బాలీవుడ్లో ఎలా ప్రొజెక్ట్ చేశారంటే ఇది మా తమిళ సినిమా, మీకు బాలీవుడ్లో రీమేక్ చేస్తామని చెప్పారు. దీనికి మాతృక తెలుగు పూరి జగన్నాథ్ సినిమా అని చెప్పాలా? అంత తెలివైన వాళ్ళు. తెలుగు సినిమాని రైట్స్ తీసుకొని తమిళ్లో తీసి అక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళి ఇది మా సినిమా అన్నట్టుగా చెప్పుకున్నారు. చాలామందికి తెలియదు. ఈవెన్ విక్రమ్ రాథోడ్ కూడా, ఏది విక్రమార్కుడు తెలుగుది, అక్కడ మళ్ళీ సేమ్ విజయ్తో ఎవరితోనూ తీసి ప్రభుదేవ, ఇక్కడికి వచ్చేసరికి అక్షయ్ కుమార్తో తీసి మా తమిళ సినిమా అన్నట్టు చెప్పుకున్నారంట. ఇంకా లాభం లేదు, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వచ్చిందిగా, ఇంక ఇలా ఆటలు సాగవు మొత్తం. అందుకు జననాయకను భగవంత్ కేసరి అంటే ఎక్కడ చీప్ అయిపోతాం. ఇప్పుడు అన్ని తెలుగు సినిమాలో బాగా ఆడుతున్నాయి. ఇక్కడ పుష్ప నుంచి ఏది తీసుకోండి భయంకరంగా ఆడుతుంది. మొన్న బాహుబలి ఎపిక్ కూడా ఏ రేంజ్లో ఆడింది. ఇప్పుడు నిన్న ఇప్పుడు లిస్ట్ రిలీజ్ చేశారు, టాప్ 10 కలెక్షన్స్ మూవీలో మన తెలుగువే 3-4 ఉన్నాయి. ఓజీ కూడా ఉందండి, టాప్ 7 6 ప్లేస్లో ఉంది కదా. మరి ఇండస్ట్రీ వదిలేసి అసలు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన ఒక సూపర్ స్టార్, ఆయన మ్యానీ ఇంకా తగ్గలేదంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఓడించి ప్రకాష్ రాజు ఆయన ఎవడో తమిళ్లో ప్లేసులు ఉన్నాయి కదని అలా స్టాలిన్ గారి అబ్బాయిని ఇలాంటి వాళ్ళందరూ పొగుడతాడు. ఎందుకు ఆస్తులు పోతాయని భయం. సో అలాగా ఇక్కడ ఏంటంటే జననాయకన్ సేమ్ ఆ బాలయ్య గారి భగవంత్ కేసరికి రీమేక్ లాగే ఉంది. రీమేకే కానీ కాదు అని చెప్తున్నారంట. అదే కానీ అది కాదు అంతే అంటారా? అంతే. యాక్చువల్గా అయితే ఆ బైజు మమతా బైజు మన డ్యూడ్ సినిమాలో వచ్చింది రీసెంట్గా, ప్రేమలు సినిమా మలయాళం సినిమా తెలుగులో మంచి హిట్ అయింది కదా. సో ఆ హీరో తను బైజు, మిగతాది పూజా హెగ్డే కాజల్ క్యారెక్టర్, ఈమె ఆ క్యారెక్టర్ అన్నట్టుగా. సో బట్ మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, భరద్వాజ్ గారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు విజయ్ కోసం. నిజంగా ఆయన కష్టపడితే అడుగు ఉండొచ్చు కానీ సింగిల్ ఎక్స్ప్రెషన్ సూపర్ స్టార్ అని చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్తుండేవాడు మా ఫ్రెండ్, ఏం సార్ అంటే ఏం మరి ఆయన నాకు ఎక్స్ప్రెషన్ పూర్తిగా ఇవ్వడు, బట్ తమిళ్లో బీభత్సమైన క్రేజీ ఉన్న హీరో ఆయన అన్నట్టు చెప్తాడు. ఒక్కొక్కరి నటన ఒక్కోలాగా ఉంటుంది. తమిళ్లో అంటే ఆయన కొద్దిగా ముభావంగా యాక్ట్ చేసినట్టు ఉంటుంది, బట్ తమిళ్లో కొంచెం అతి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. బట్ అతి లేకుండా ముభావంగా చేస్తాడు కాబట్టి మేబీ ఆయన సూపర్ స్టార్ అయ్యాడేమో తలపతి విజయ్. కాబట్టి చాలా రోజుల వరకు రీమేక్లో ఉండేది. గిల్లీ తెలుగులో ఒక్కడు సూపర్ హిట్, తమిళ్లో గిల్లీ, అన్నీ ఆయన రీమేక్ చేసేవాడు. ఇటు నుంచి అటు నుంచి ఇటు రీమేక్లు ఉండేవి. అలాగా తర్వాత ఆయన వీటి తెలుగులో వెంకటేష్ గారు, నాగార్జున గారు కూడా కొన్ని రీమేక్లు చేశారు, హిట్ అయ్యాయి. మొత్తం మీద చూద్దాం మరి రిలీజ్ అయితే జననాయకన్ ఇది భగవంత్ కేసరి సేమ్ దించేశాడు రా అనిలా ఉంటుందో, లేదంటే విజయ్ తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసామంటున్నారు కదా, అంత స్థాయిలో చేశారు లేదో చూడండి. బాలకృష్ణ గారు మ్యానీ అక్కడ కూడా మొదలవుతుంది, ఎవరు అని. అంతే కదా. మొన్న ఒక తమిళ కుర్రోడు కూడా వచ్చాడు అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యాక్టరీలో చేస్తాడంట. వాడు వచ్చి తెలుగులో మీకు బాగా తెలిసిన హీరో ఎవరు అని అడిగాను అబ్బాయికి. అడిగితే ఇంగ్లీష్లో అడిగాను, అబ్బాయికి తెలుగు కూడా రాదు అంటే మహేష్ బాబు తెలుసు, తర్వాత విజయ్ దేవరకొండ తెలుసు అంట, ఇంకా మిగతా హీరోలు ఎవరు తెలియదు అంట అడిగి. అంటే మరి జనరేషన్ సినిమా ఓవర్ యాక్షనా లేకపోతే నాకు తెలియదు కానీ ఉడి అమ్మ అసలు టాప్ మూవీస్ అన్ని తెలుగువే కదరా, అది తెలియకపోవడం ఏంట్రా బాబు అనుకున్నా. అల్లు అర్జున్, మరి RRR, రామ్ చరణ్, NTR, తారక రామ్, అది చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.